రావద్దు, తిరిగి వెళ్ళిపోండి. మనసు చాలా బాధపడుతుంది. మనసు బాధపడుతుంది, ఫోన్ కప్పు కొడుతుంది. ఒక్క నిమిషం హోల్డ్ ఆన్ ప్లీజ్. అయ్యయ్యో పర్వాలేదు, మీరు చెప్పండి. ఇది చూడండి, ఎందుకింత మత్తులో వెనిస్ వరకు వచ్చి కష్టపడ్డాం? తను ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ఓ మనిషిని పెట్టుకున్నారు కదా. మేజర్ అడిగితే చెప్పేస్తాడు కదా. కంటిన్యూ. హలో, అంబుకి తలనొప్పి, దగ్గు, లూజ్ అయిందని అందరూ అనుకునేటప్పుడు చెయ్యి పట్టుకుని పర్సు తీసి చూసేటప్పటికి అర్థమైంది డిటెక్టివ్ ఏజెన్సీ అని. అప్పుడు తను కూడా ఒక డిటెక్టివ్ ని పెట్టుకుందని అతను చెప్పన్నాడు. ఏడే తను కూడా ఒక డిటెక్టివ్ పెట్టుకుందా? డిటెక్టివ్ అంటే డిటెక్టివ్ కాదు, శుద్ధ వేస్ట్. కానీ గట్టోడు కిలాడి. ఎందుకు ఫోన్ కట్ చేసావు? కరెక్ట్ గానే వెళ్తుంది కదా. ఎక్కడికి వెళ్తుంది? వేరే ఊరికి వెళ్తుంది. నువ్వు ఎందుకు కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని చేరుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు డిటెక్టివ్ అసలు? కరెక్టేనే. సరే వద్దు, క్యాన్సిల్. ఏంటి క్యాన్సిల్? చెప్పావు కదా. చెప్పాను కదా. సరే ఓకే, ఇలా చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఫోన్ ఫోన్ ఏంటి వల్ల కాకపోతే ఎందుకు వంగడం? సరే లైన్ బ్యాడ్ మూలకొద్దాయా? లైన్ బ్యాడ్గా ఉంది, వినపట్లేదని చెప్పు. చెప్పు 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 చెప్పు. లైన్ బ్యాడ్ గా ఉంది, వినమట్లా. ఒక నిమిషం, ఇప్పుడు చూడండి వినిపిస్తుంది. చూశాను, లైన్ బ్యాడ్ గా ఉంది, వినమట్లా. ఎంత ఎలా చేయనదా? You should not have peed on my phone. ఏంటి నువ్వు నిజము చెప్పనంటావు, అబద్ధము చెప్పనంటావు? ఎలాగో చెప్పి తగలంటావు కదా, ఇంకా కథ అలాగే వెళ్ళాలి. అంబుకి ఇప్పుడు ఒక డిటెక్టివ్ ఉన్నాడు. ఎవరది? నువ్వు ఉండవయ్యా స్వామి. అంబు డిటెక్టివ్ ఎవరో మదన్కు తెలియదు, అంబుకు తెలియదు, కానీ మనకు తెలుసు. ఎందుకు ఫోన్ తీస్తున్నావు? మలయాళం చెప్పు. అంబుకు డిటెక్టివ్గా యాక్ట్ చేయడానికి ఒక మనిషి కావాలి. సరే నువ్వు చేయవయ్యా. నేనా? చేయి ఎత్తావు కదా. నాకు అసిస్టెంట్గా నా వైఫ్. ఎందుకు? స్పాండిలోసిస్. ఏమిటయ్యా ఇది? ఇలా ఎవరికి వాళ్ళు క్యారెక్టర్స్ యాడ్ చేసుకుంటూ పోతే నేను ఎలా చచ్చేది? సరే వదిలే. ఒక లేడీ క్యారెక్టర్ ఉంటే బానే ఉంటుంది కదా. అందరు మగాళ్ళే తయారయ్యారు. ఏంటి కరెక్ట్? అంబు డిటెక్టివ్ కురూప్ అని ఫిక్స్ అయిపోయింది. నేను మదన్ డిటెక్టివ్ని. కానీ కురూప్ని మదన్ చూడలేదు. చూశారుగా? ఎప్పుడు? కొడైకెనాల్లో. నేను ప్రొడ్యూసర్ అని ఆయనకు తెలుసు. ప్రొడ్యూసర్గా తెలుసు, డిటెక్టివ్ అని తెలుసు ఆయనకి తెలీదు. నాకే ఇప్పుడే కదా తెలిసింది. సరే, కానీ ఏం చేస్తాం, పరిస్థితి అలాంటిది. అతను నమ్ముతాడు, అది చాలు. అంబుయే నమ్ముతుంది కురూప్ మదన్ డిటెక్టివ్ అని. అది అలాగే ఉండని. ఎలాగే ఉండని. మొత్తం నా కాల్ షీట్ కుట్టి చివరి చేస్తున్నారు, వీల్లేదు. ఓకే, టచ్ చేయలే. కానీ మీ సినిమా చేస్తున్నాం, నవంబర్లో పూజ. దానికి నేను గ్యారంటీ. మాట్లాడకుండా చెప్పింది చెయ్యవయ్యా. ఇక్కడ ఊపిరాడని ప్రేమ ఊగిసలాడుతుంది. వన్స్ మోర్. ఎందుకు? మంచి టైటిల్. నీకు మనసులైందా? మన పిక్చర్ కి నల్ల టైటిల్, ఊపిరాడని ప్రేమ ఊగిసలాడుతుంది. సరే నువ్వే తిట్టు. వదిలే, అది ఎలాగో చెప్పేశాం కదా. సర్లే, నాకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతను అంబు మీట్ అవ్వకూడదు. బయట నుంచి చూసి వెళ్ళేట్టుగానే మదన్ని ప్రిపేర్ చేస్తాం. మదన్ దూరం నుంచి చూసేటప్పుడు అంబు ఆమె లవరు క్లోజ్ గా ఉన్నట్టు నటించడానికి ఒక అతన్ని తీసుకొచ్చి సెటప్ చేస్తాం. ఎలా ఉంది? ఎవరిని? వీడు అంబు లవర్ గా నటించే కొత్త క్యారెక్టర్. ఓ షిట్. అంత బ్యాడ్ ఏం కాదులే. ముఖ్యంగా మనకు కావాల్సింది అతని దగ్గర ఉంది. ఏంటది? నటించాలన్న కోరిక.